జై సాయి మాస్టర్. శ్రీ త్రైలింగ స్వామి వారి జీవిత చరిత్ర ఉపదేశాలు 8. పూర్వజన్మము పరజన్మము. పూర్వజన్మ పరజన్మలు ఉన్నాయా లేవా అని తెలుసుకోవాలనే కోరిక ఉంటే వాటిని గురించి స్థిరమైన మనసుతో ఆలోచించి అప్పుడు పూర్వజన్మ వర్తమాన జన్మ భవిష్యత్ జన్మ అనే 3 జన్మలు స్పష్టంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఆ పూర్వజన్మలో మనం ఏమేమి కర్మలు చేశామో, ఎలాంటి స్వభావం గల వ్యక్తులమై ఉన్నామో, ఆ కర్మల ఫలాన్ని అనుసరించి వాటి ప్రమాణాలను బట్టి తర్వాతి జన్మలో వర్తమాన శరీరం నిర్మించబడింది. వర్తమాన జన్మలో మనం చేస్తున్న మంచి చెడు కర్మలు మనకు చక్కగా తెలుసు. మంచి పని చేస్తే మంచి ఫలము, చెడు పనులు చేస్తే దుష్ఫలము అనుభవించవలసి వస్తుంది. దీనిని అందరూ అంగీకరించాలి. వర్తమాన జన్మలో మనం ఎలాంటి మనుషులంగా తయారవుతున్నామో, ఈ పనుల వలన భవిష్యత్ జన్మలో ఎలాంటి స్వభావం కల వ్యక్తులము అవుతామో తెలుస్తుంది. చక్కగా ప్రయత్నం చేస్తే మనంతట మనమే అదంతా తెలుసుకోగలం. ఇతరుల సహాయం అక్కర్లేదు. వర్తమాన జన్మ యొక్క ఇహలోకమే పూర్వజన్మ యొక్క పరలోకము. అలాగే వర్తమాన జన్మ యొక్క పరలోకము, భవిష్యత్ జన్మ యొక్క ఇహలోకము. ఈ స్థూల శరీరం లోపల మరొక శరీరం కూడా ఉన్నది. దాని పేరే సూక్ష్మ శరీరం. దాని లోపల మరొక శరీరం ఉన్నది. అదే కారణ శరీరం. అరటి చెట్టులోని పొరలలాగా ఒకదానిలో ఒకటిగా ఉన్న ఈ త్రివిధ శరీరమే సంసార ప్రవాహంలో ప్రకాశిస్తున్నది. మానవ శరీర నిర్మాణము, ఆకృతి, వర్ణము, స్వభావము, పండితుడు లేదా మూర్ఖుడు, కఠోర స్వభావుడు లేదా నమ్ర స్వభావుడు, ధార్మికుడు లేదా అధర్మవర్తి, సాధువు లేదా అసాధువు, సరళ స్వభావుడు లేదా కుటిలుడు, రాజు లేదా జమీందారు, మధ్యతరగతి వాడు లేదా పేదవాడు, ఉన్నత వంశస్థుడు లేదా నిమ్న వంశస్థుడు వంటివి అన్ని పూర్వజన్మ కర్మానుభవం వలన వర్తమాన శరీరంగా ఏర్పడినవి. అదేవిధంగా తిరిగి ఈ జన్మ యొక్క ఫలాన్ని అనుసరించి భవిష్యత్ జన్మ యొక్క శరీరము తయారవుతుంది. జన్మ నుంచి మృత్యువు వరకు ఉన్న కాలమును ఆయువు అంటారు. ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే జీవుని ఆయువు అనంతమైనది. జీవుడు అక్షరుడు, అపరుడు. జీవుడు నశించిన తర్వాతనే ఆయన ఉపకరణములు నశిస్తాయి. జీవుడు ఎంత పుణ్యాత్ముడైతే అతని ఆయువు కూడా అంత ఎక్కువగా ఉంటుందని, అతడు అంత ఎక్కువ కాలం జీవిస్తాడని సాధారణంగా నమ్ముతారు. కానీ అది పొరపాటు. జీవుడు ప్రపంచానికి ఎంతో దూరంగా ఉంటాడు. ఆయనను పాపం స్పృశించదు. జీవుడు కర్మఫలాన్ని అనుభవించడానికి ఈ లోకానికి వస్తాడు. ఎందుకంటే ప్రపంచము కర్మఫలమును అనుభవించే స్థానము. పుణ్యాత్ములైన వారు ఎప్పుడు కర్మఫలమును అనుభవించలేరు. అందువలనే జీవుడు కర్మఫలమును పూర్తిగా అనుభవించిన తర్వాతనే పాపముల నుండి విముక్తుడవుతాడు. అంతవరకు అతడు ప్రపంచంలోనే ఉండవలసి వస్తుంది. పుణ్యాత్ములైన వారు చాలా రోజుల వరకు ప్రపంచంలో ఉండాలి. అలాగే పాపాత్ములైన వారు కూడా ఈ ప్రపంచంలోనే ఉండి తమ కర్మఫలాన్ని అనుభవించాలి. కర్మఫలం సమాప్తమైన వారు ఈ ప్రపంచం నుండి విముక్తులవుతారు. జీవితము ఎంత తొందరగా లయించిపోతే అతడు అంత పుణ్యాత్ముడు. పాపం నుండి విముక్తుడయ్యాకనే ఈశ్వరునిలో లయమవుతాడు. అప్పుడు అతని ఆయువు అనంతమై భగవంతుని సంకల్పం ఉన్నంత వరకు అతని శక్తి ఉంటుంది. మనిషి ఈ విధంగా పుణ్యాల వరుసగా చేస్తూ ఉంటాడు. దినము తర్వాత రాత్రి వచ్చినట్లు ఆ పాపపుణ్యాల ఫలాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అందువలనే కర్మఫలము పరిసమాప్తము కాకపోతే మళ్ళీ ఈ ప్రపంచంలో పుట్టవలసి వస్తుంది. పంచభూతముల ప్రతిమ అయిన ఈ మానవుడు మృతి చెందిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు? లేక మృత్యువే చివరిదా అని అడిగితే మనుషులు తమ కర్మఫలమును ఈ జన్మలోనే అనుభవిస్తారని, మృత్యువే చివరిదని ఇంగ్లీష్ వారు అంటారు. ఈ విధంగా అనటం అన్ని విధాలా పొరపాటని చెప్పనవసరం లేదు. ఈశ్వరుడు ఉన్నాడంటే పరజన్మ కూడా ఉన్నదని తప్పకుండా స్వీకరించాలి. ఒకవేళ ఈశ్వరుడు ఉన్నాడంటే మనుషుని ఆత్మ కూడా ఉన్నదని ఒప్పుకోవాలి. ఈశ్వరుని నశింపజేయలేనప్పుడు
ఈశ్వరుని శక్తిని, మనిషిని, ఆత్మను నశింపజేయలేము. ఒకవేళ పరజన్మ లేదంటే ఈశ్వరుని దయామయుడని ఎప్పుడూ అనలేము. అందుకు కారణం ఈ జీవితంలో ఒకడు రాజుగా, ఒక ప్రజగా, ఒకడు ధనవంతుడిగా, ఒకడు దరిద్రుడిగా, ఒకడు పెద్ద ఇంట్లోను, మరొకడు చిన్న ఇంట్లోను ఎందుకు పుడతారు? పూర్వ జన్మలో చేసిన కర్మ ప్రకారము దాని ఫలము పూర్తి కాకపోతే మిగిలిన కర్మ ఫలంను అనుసరించి మరొక శరీరం ధరిస్తారు. అందుకు స్పష్టమైన ప్రమాణము పుట్టుకతో గ్రుడ్డివారైన వారు ఈ జన్మలో ఏమీ చూడలేరు. కానీ మిగిలిన వారందరూ చక్కగా చూడగలుగుతున్నారు గదా! దానికి కారణం ఏదైనప్పటికీ పూర్వజన్మ పాప ఫలాన్ని అనుభవిస్తున్నామని మాత్రం ఒప్పుకోరు. ఈ జన్మలో లభించిన శరీరము, ఆకారము, స్వభావము, జ్ఞానము మొదలైనవన్నీ పూర్వజన్మ కర్మఫలం వల్లనే సంభవించినాయని నమ్మాలి. ఈ జన్మలో దొంగతనము వృత్తిగా స్వీకరించి జీవనము గడుపుతున్నవాడు పూర్వజన్మలో కూడా వాని ఆకారము, స్వభావము రాక్షసుని వలె కఠినమై ఉండి ఉంటుంది. అలాగే ఈ జన్మలో ధర్మాచరణముతో జీవితం గడుపుతున్న వాని ఆకార స్వభావములు పూర్వజన్మలో కోమలంగా ఉండి ఉంటాయి. ఒకడు తన జీవితాన్ని సంపూర్ణంగా ధర్మాచరణతో గడుపుతూ ఉన్నప్పటికీ సుఖంగా లేడు. ప్రపంచంలో నానా రకాలైన కష్టాలను పొందుతున్నాడు. మరొకడు అతి గర్హితములైన పనులు చేస్తూ లంపటుడై రాక్షస ప్రవృత్తితో తన జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నాడు. ఇదంతా పూర్వజన్మకు ప్రమాణం మాత్రమే. కానీ ఒకడు జీవితంలో ధర్మాచరణ చేసినా సుఖమును పొందుటలేదు. అయినప్పటికీ అతడు ఎప్పుడో ఒకప్పుడు సుఖమును పొందవచ్చును. కానీ ఈ జన్మలో కష్టపడుతున్నాడంటే అదంతా పూర్వజన్మ కర్మఫలమనే చెప్పవచ్చును. వాటిని అనుభవించే సమయం ఆసన్నమైన అతడు కష్టాలను పొందుతున్నాడు. రెండో వ్యక్తి పూర్వజన్మలో చేసిన సుకృతమునకు అనుభవించడానికి సమయం ఆసన్నమైనది గనుక అతడు సుఖజీవనం గడుపుతున్నాడు. కానీ దాని తర్వాత అతడు ఎన్నో కష్టాలను అనుభవించవలసి వస్తుంది. పాపకర్మాలు అనుభవించడం ఈశ్వరుని వల్లనే అని, అట్లాగే పుణ్య కర్మలు అనుభవించడము ఈశ్వరుని దయే అని కొందరు అనుకుంటారు. ఇదంతా అజ్ఞానంతో కూడిన అభిప్రాయము. మన ప్రవృత్తులు, ఇంద్రియములు మంచి చెడులను చేయిస్తాయి. కోపపడితే అనిష్టం జరుగుతుంది. కామం ఉంటే కావాలనే కోరిక నెరవేర్చును. లోభం ఉంటే ఇతరుల ద్రవ్యాలను అపహరించే చేష్టలు జనిస్తాయి. అహంకారం వలన ఇతరులకు అనిష్టం చేసే ఆలోచన కలుగుతుంది. ఇట్లా ఏది దేని ధర్మమో అది ఆ పని చేయిస్తుంది. అందువలన భగవంతుడు మనిషికి హితాహిత విచక్షణ శక్తిని ఇచ్చి జీవరాశిలో శ్రేష్ఠునిగా చేశాడు. మృత్యువుతో ఆత్మ నశించదు. అట్లా కాకపోతే ఈశ్వరునికి ప్రతిరోజు అనేక ఆత్మలను సృష్టించవలసి వచ్చేది. దాని వలన భగవంతుని పని ఎంతో పెరిగిపోయేది. అది సర్వశక్తిమంతమైనది. శరీరం నశించిపోయిన ఆత్మకు ఎలాంటి హాని కలగదు. ఇల్లు నాశనమైపోయిన ఇంట్లోని ఆకాశానికి ఎలాంటి క్షతి కలగదు కదా. ఆత్మ దేనిని చంపదు, దేని చేతను చంపబడదు. ద్వేషము సంతాపమునకు, సంసారము బంధమునకు కారణం. ద్వేషమునకు మృత్యువునకు సంబంధము. అందువలన బలవంతంగానైన ద్వేషమును త్యజించాలి. సుఖదుఖములను అనుభవిస్తూ ఉంటాము. విశ్వమోహిని అనాది ఆ విద్య అనే వాటి ప్రేరే మాయ. కేవలం పుట్టుక చేతనే ఆ అవిద్య లేదా మాయతో జీవునకు సంబంధం ఏర్పడుతుంది. అప్పుడు అది సంసార బంధం అవుతుంది. మనసు, బుద్ధి, అహంకారములు జీవునకు సహకరిస్తాయి. ఎవరు చేసిన కర్మఫలాన్ని వారే అనుభవించాలి. అంటే ఎవరి కర్మఫలం ఎట్లా ఉంటుందో వారు అలాంటి ఫలాన్ని అనుభవిస్తారు. తిరిగి జన్మించినప్పుడు జీవుడు మనస్సు మొదలైన వాటన్నిటితో సంబంధం కలిగి శరీర ధారణ చేసే బాధ్యత వహిస్తుంది. జీవుడు ముక్తుడు కానంత వరకు అదే ప్రకారం పరిభ్రమించవలసి ఉంటుంది. శరీరమే మనస్తాపమునకు మూలము. శరీరమే సంసార కారణము. కర్మఫలము వలనే ఈ శరీరము పుట్టినది. కర్మ రెండు రకాలు, పాపము, పుణ్యము అనేవి. పాప పుణ్యముల అనుసరించే శరీరధారికి సుఖదుఖాలు కలుగుతాయి. ఎంత పాపం చేస్తే అంత దుఃఖము, ఎంత పుణ్యం చేస్తే అంత సుఖము లభిస్తాయి. రాత్రి పగలల్లాగా అవి ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. ఈ అనుభవములు పూర్తి కానంత వరకు ముక్తి లభించదు. జీవుని శరీరమునకు కర్త
కర్త ఆత్మ. ఆత్మహీనమైన శరీరానికి సుఖదుఖములు కలుగవు. శబ్దస్పర్శ రూపరస గంధములలో దేనికి జ్ఞానం ఉండదు. ఆత్మ శరీరమునకు కర్త అని నిశ్చయమైంది. సుఖదుఖముల అనుభవము శరీరమునకు ఆత్మ లేకుండా కలగవు. ఆత్మ ఏకాకిగా వెళ్ళిపోతుంది. శరీరము దాని వెంట పోదు. అందువలన కేవలం ఆత్మను శిక్షించడం అసంభవం. ప్రతి ఒక్క శరీరంలోనూ భగవంతుడు ఆత్మరూపంలో ఉన్నాడు. జీవాత్మ పరమాత్మ యొక్క అంశ మాత్రమే. పాపము అనేక రకాలైనట్లు వాని శిక్ష కూడా అనేక రకాలుగా ఉంటుంది. అట్లాగే పుణ్యం కూడా అనేక రకాలు. దాని వలన కలిగే ఆనందం కూడా అనేక రకాలుగా ఉంటుంది. చేసిన పాపానికి శిక్ష పరితాపమే. అట్లాగే చేసిన పుణ్యానికి పురస్కారము ఆనందము. పాప పుణ్యములను నిర్ణయించడానికి మానవ హృదయమే ఒక త్రాసు. పుణ్యం వలన సంతోషము, పాపం వలన పరితాపము అనేవి మానవ హృదయంలోనే జన్మించి అతను చేసిన కర్మకు తగిన ఫలాన్ని ఇస్తాయి. ఈ పరిణామాలను గ్రహించిన వారు బుద్ధిమంతులై పాపము నుంచి తమను తాము మరల్చుకుంటారు. ఈ విధంగా పాప పుణ్యములను గురించిన ఆలోచన, వాటి ఫలభోగము ఈ జగత్తులోనే అవుతాయి. పంచభూతములు కేవలము పరమాణువుల సమాహారమే. పరమాణువు అవినాశకము. అందువలన పంచభూతములు కూడా అవినాశకములే. మృత శరీరము పంచభూతాలలో కలిసిపోతుంది. ఈనాడు నీ ముందున్న శరీరము పూర్వజన్మలోని ఏదో జీవి యొక్క శరీర పరమాణువుల చేత నిర్మితమైనది. అందువలన ఒకప్పుడు ఉండిన జీవి యొక్క పూర్వజన్మ ఫలమే నీ ముందున్న మానవుడు. ఏ ఆత్మ ఎంత పరిమాణంలో పాపం నుంచి విముక్తి పొందుతుందో, ఏ ఆత్మ విషయ భావన శూన్యమైనదో ఆ ఆత్మ అంత గొప్పది. ధార్మికుని ఆత్మ పాపి యొక్క ఆత్మ కంటే గొప్పది. ఆ ఉన్నత ఆత్మ శరీరాన్ని త్యజించినప్పటికీ అది ఉన్నతమైన ఆత్మగానే ఉంటుంది. ఆత్మ పురుషుడు, శరీరము ప్రకృతి. ఆత్మ ప్రకృతికి సమీపం కానంత వరకు అది వాసనాత్మకమై ఉంటుంది. అది శరీరమును త్యజించగానే పూర్వస్థితిని పొందుతుంది. ఆత్మ ప్రారంభ దశలో నిర్గుణమైనప్పటికీ శరీరస్థమైనప్పుడు సగుణ సంపన్నమవుతుంది. అది పాపం నుంచి విముక్తిని పొందనంత వరకు పాప ఫలమును అనుభవిస్తూనే ఉంటుంది. పశు శరీరం నుంచి మనుష్య శరీరాన్ని ధరించడానికి దాని స్వభావంతో మార్పు తీసుకుని రావటానికి ఎంతో ప్రయత్నం చేయవలసి ఉంటుంది. పశువు నుంచి మనుషుడు కావటం ఎంత కష్టమో, మనిషి నుంచి పూర్ణ మనుష్యత్వం పొందటం అంత కష్టము. మనిషి నుంచి దేవత్వం పొందటం ఎంత కష్టమో, మనిషి నుంచి ఉత్తమ మనుష్యత్వం పొందటం అంతకన్నా కష్టం. శుభకార్యములను అనుష్ఠించి మనుష్యుడు దేవుడు కావచ్చును, కానీ అనాయాసంగా నిజమైన మనుషుడు మాత్రం కాలేడు. సమస్త భోగాల మీద ఆశలను త్యజిస్తే గాని ముక్తి మందిరంలో చేరలేడు. సకామమైన శుభకార్యముల వల్ల ముక్తి మార్గం మరీ దుర్లభమైపోతుంది. స్వర్గలోక భోగములను అనుభవించడం పూర్తి అయిన తర్వాత జీవుడు తిరిగి మర్త్యలోకంలో ప్రవేశించడానికి యోగ్యమైనది అవుతుంది. అందువలన మహాపురుషులు ఎప్పుడూ స్వర్గలోకమును కోరుకోరు. ఎందుకంటే కర్మఫల భోగము తప్ప స్వర్గము కూడా చిరస్థాయి అయినది కాదు. అసలైన మనుష్యత్వాన్ని పొందటానికి ఇంద్రియాల విజృంభణను అరికట్టాలి. అరిషడ్వర్గ వశీకరణము, అంతఃకరణ విశుద్ధీకరణము, అన్నింటి యందును సమదృష్టి, అభిమాన త్యాగము మొదలైనవి మనుష్యత్వ సిద్ధికి ప్రధాన మార్గములు. అనేక శమము, దమము, తితీక్ష, సమాధానము, శ్రద్ధ, ఉపరతి వంటి గుణాలు కూడా మానవునిలో ఉండాలి. మనుష్యత్వం పొందినప్పటికీ మానవునికి సహజంగా ముక్తి మీద కోరిక ఉండదు. విషయభోగాలలో ఎంతవరకు కష్టం అనుభవించాడో అంతవరకు జీవుడు మహాజితేంద్రియుడు, యోగీంద్రుడు అయినప్పటికీ మోక్షమును సాధించలేడు. మోక్షమును సాధించడానికి ప్రధానోపాయము వాసనలను త్యజించటమే. ముక్తి కావాలనుకున్న ముక్తి కూడా లభించదు. మహాత్ముల సత్సాంగత్యం వలన తొందరగా ముక్తి లభిస్తుంది. జీవునికి తన సుకృతం వలననే ఆ సత్సాంగత్యం వలన తొందరగా ముక్తి లభిస్తుంది. జీవునికి తన సుకృతం వల్లనే ఆ సత్సాంగత్యం లభిస్తుంది. సాధువులు సాధారణంగా నిర్జన ప్రదేశాలలో ఉంటారు. వారు సహజంగా కనిపించిన వారిని మనము గుర్తించలేము. ఒకవేళ మనం వారిని గుర్తిస్తే వారు మనను తమ సమీపంలో ఉండనివ్వరు. ఒకవేళ వారికి సమీపంలో ఉండగలిగే అధికారం సంపాదించుకున్న వారి నిర్మల హృదయ సహాయమును సాధించలేము. ఒక సాగరమును తరించడానికి
నావ సహాయం అవసరమైనట్లుగానే ఈ సంసార సాగరాన్ని తరించడానికి మహాత్ముల నిర్మల హృదయ సహాయం అవసరం. సత్సాంగత్యము వలన అంతా సులభంగా అవుతుంది. ధార్మికుని ఆత్మ ధర్మబలం చేత క్రమంగా ఉన్నతిని పొంది ఆ తరువాత మోక్షమును పొందుతుంది. అలాంటి ఉన్నతి ఒక నెలలోనో ఒక సంవత్సరంలోనో సాధ్యమయ్యేది కాదు. ఎంతో కాలం ప్రయత్నం చేస్తే గాని మోక్షం లభించదు. దానికి వ్యతిరేకంగా పాపాత్ముని ఆత్మ అధోగతిని పొందుతుంది. స్వర్గ నరకములు ఏవీ లేక ఆత్మకు ఉన్నతి, అవనతి మాత్రమే ఉంటాయి. ఆత్మ ఉన్నత్యము, ఆత్మ అవనతులననుసరించి వివిధ అవస్థలను పొంది మానవుడు జన్మిస్తాడు. ఈ విశాల ప్రపంచంలో ఎవరు ఎక్కడ జన్మిస్తారో పరిశోధించి తెలుసుకోలేము. అందువలనే మానవులు పునర్జన్మను విశ్వసించరు. పునర్జన్మను కాని పూర్వజన్మను గాని మనము చూడలేము. పునః జన్మించిన వారెవరు వచ్చి చెప్పలేదు. కేవలము అనుమానము, యుక్తుల చేత మాత్రమే నమ్మవలసి ఉంటుంది. లేకపోతే ధర్మాధర్మములకు పాపపుణ్యములకు ఎలాంటి తేడా ఉండదు. మనుషుడు పాపం చేయటానికి ఎందుకు భయపడతాడు? అందుకు కారణం పరజన్మ మీద విశ్వాసమే. పరజన్మలో ఘోరమైన నరకయాతనలు అనుభవించవలసి వస్తుందనే భయమే అందుకు కారణం. ఈ జీవితంలో ఒకరు విద్వాంసుడు, ఒకరు మూర్ఖుడు, ఒకరు పండితుడు, ఒకరు జ్యోతిష్కుడు, ఒకరు గొప్ప గాయకుడు, ఒకరు గొప్ప వాద్య నిపుణులు కావటానికి కారణం పూర్వజన్మలో అందులో సంపాదించిన నైపుణ్యమే. ఈ శరీరంలోని ఆత్మ అదే, కానీ శరీరం మాత్రం భిన్నమైనది. అందువలన వారికి ఆ విషయాలు సహజంగా లభిస్తాయి. అంతేకాని నేర్చుకోవటానికి ప్రత్యేకంగా కృషి చేయనక్కర్లేదు. కర్మఫలం లేకపోతే అలాంటి భేదాలు ఉండవు. మంచి కర్మలకో చెడు కర్మలకో అతడు ఇంత కష్టపడవలసిన అవసరం ఉండదు. మంచి పనులు చేస్తే ఉచ్చ దశ లభిస్తుంది, చెడు పనులు చేస్తే నీచ దశ లభిస్తుంది. జై సాయి మాస్టర్.